దేశ ప్రగతిలో సమిధలా కరిగిందిలా, తనను తానే మలచుకుంటూ మేరులా నిలిచిందిలా. కొమ్ములెంతటి వాడి అయినా చెవుల స్థానం తనదిగా, త్రివిధ సేవ జనుల చెరగ పరవశించెను శిల్పిగా. భారతదేశంలోకి రావడమే రాక ఒక ప్రభంజనం. లేసనల్ బేసల్ భారతదేశ టెలికం రంగంలో ఒక ప్రభంజనం. పేజరైన ఫ్యాక్సులైన ముంగిట టెలిగ్రాములైన, రాగిపైన ఫైబర్ అయిన, గాలిలో అలసాటి అయిన ల్యాండ్లైనులే ధమనులై, బ్రాడు బ్యాండు సేవలే ఆయువై అయిన వారికి దానికి తోడునే నవ్వుతానని, కాని దానిని పాలు తేనెగా కలుపుతానని. రాను పోను కాల్ ఛార్జీ మోతలేం రోగించుతూ, ఫోను వస్తే గుండెలో ఆ రైలు బండి ఉరుకుతూ, ఘడియకు లెక్క కట్టి మాటలాడే కాలమప్పుడు. రాకపోకల రూపుమాపగా స్వేచ్ఛనే కలిగించుతానని. ధనము కాదు బంధమే కలకాలము నిలుపుతానని. చదువు సంధ్యలు స్కూలు నందే, బ్యాంకు సేవలు శకలందే, రైలు బస్సు సినిమా సీటుకు వరుస పద్ధతి మనకు విందే. బతుకు మారని యుగము మారి చరిత మార్చినదో తరం డిజిటల్ ఇండియా. గ్లోబల్ బ్యాంకింగ్ భారత్ నెట్టులే ఓ వరం. మన దేశవాళి 4G 5G రాక ఎంతో శుభకరం. వానవరదలు భూమి కుదుపులు పంటలెరుగని, క్షామమందున భూమి సాగర గర్భమందున, అంతరిక్షపు వేగమందున, దేశ ప్రజల జీవితంలో వెలుగు రేఖలు నింపగా, తనకు తానే సాటి అనుకుని వెన్ను చూపని సైనికా. జీవనాడికి ఊతమిచ్చి ప్రణవమై తరించు ఇక. రాజపూజం పోటీ తత్వం వ్యయము భయముల సెగలు తాకినా, నువ్వు కన్నవారే నిన్ను కాదని వెన్ను పోటులే పొడిచినా, ప్రజల మన్నన పొంది నిలిచిన తారలంటిన మిన్నుల దేశమంతా జరుపుతోంది రజత ఉత్సవ సంబరం. పై నుండి చూసి అచ్చెరు పొంది విరుల జల్లెను అంబరం. దేశ ప్రగతిలో సమిధలా కరిగిందిలా, తనను తానే మలచుకుంటూ మేరులా నిలిచిందిలా. కొమ్ములెంతటి వాడి అయినా చెవుల స్థానం తనదిగా, త్రివిధ సేవలు జనుల చెరగ పరవశించెను శిల్పిగా.